యాక్చువల్లీ ఫార్టింగ్ అండి. అంటే గ్యాస్ చాలామంది ఏం చెప్తారంటే, ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఆఫీస్ వర్క్‌లో చేసేవాళ్ళు గానీ, సార్ నాకు గ్యాస్ ఎక్కువ కింద నుంచి ఎక్కువ పాస్ అయిపోతుంది. మీటింగ్స్‌లోనూ సౌండ్స్ చేసుకుంటూ వస్తుంది. సో, మీటింగ్స్‌లో ఈటిల్లో బాగా ఇబ్బంది అయిపోతుంది. స్మెల్ వచ్చినా రాకపోయినా ఆ గ్యాస్ సౌండ్ వస్తది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది ఎందువల్ల వస్తది అని చెప్తారన్నమాట. ఫస్ట్ థింగ్ అండి, నార్మల్‌గా మనకి గ్యాసు ఒక రీజన్‌తో వస్తది. మనం అన్నం తినేటప్పుడు మాట్లాడుతున్నో, లేకపోతే వేరే ఆలోచన చేస్తున్నో, ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడు ఏమవుతుందంటే, అన్నంతో పాటు ఎక్కువ గ్యాస్ లోపలికి వెళ్ళిపోతది. ఎయిర్ లోపలికి వెళ్ళిపోతదన్నమాట. అది బయటికి రాదు. బయట ఏంటంటే మోషన్‌లో నుంచే బయటికి రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, మన బాడీలో బ్యాక్టీరియా ఉంటది. సపోజ్ మీరు మోషన్ సరిగ్గా పాస్ చేయట్లేదనుకోండి, మోషన్ ఎక్కువ రోజులు అక్యుములేట్ అయిందనుకోండి, అది ఆటోమేటిక్‌గా డైజెషన్ అవుతది. అది ఫర్మెంటేషన్ అంటారు. అప్పుడు మన బ్యాక్టీరియానే ఫర్మెంటేట్ చేసి గ్యాస్‌ని పాస్ చేస్తది. గ్యాస్ ఎక్కడో ప్రొడ్యూస్ అవ్వదండి. మన మెటబాలిజంలోనే ఉంటది. సో, ఫస్ట్ వన్ ఏంటంటే అన్నం తినేటప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు గ్యాస్ ఎక్కువ పోతది. సెకండ్ థింగ్ ఏంటంటే కాన్‌స్టిపేషన్, అంటే మోషన్ సరిగ్గా ఫ్రీ అవ్వకపోతే గ్యాస్ పోతది. కొంతమందిలో పల్సెస్ అనమాట. మోర్ ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ప్రోటీన్ ఏంటంటే మన బాడీలో ఓన్లీ 20% మాత్రమే అబ్జార్బ్ అవుతది. మిగతా 80% మోషన్‌లో వెళ్ళిపోతదనమాట. సో, మోషన్‌లో ఎవరుంటారు? బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఆ ప్రోటీన్‌ని డైజెస్ట్ చేసి మనకి ఫార్టింగ్ ఎక్కువ చేస్తదనమాట. ఇంకొక కారణం ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనమాట. అంటే మనకి లోపల ఆల్రెడీ ఎసిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వస్తది. ఇవన్నీ ఏంటంటే జనరల్ కారణాలు. అప్పుడప్పుడు మన పేగులు ఏదన్నా డెడ్ ఎండ్స్ ఉంటాయన్నమాట. లైక్ మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ అంటారు అట్లనమాట. లైక్ బ్లైండ్ లూప్ సిండ్రోమ్ అనమాట. అంటే ఏమవుతదంటే అందులో మోషన్ ఒక ఏరియాకి వెళ్ళిపోతది. అక్కడ బ్యాక్టీరియా డైజెస్ట్ చేసుకొని ఫార్టింగ్ వస్తది. సో, ఫార్టింగ్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్ అనమాట. అందులో మనం నవ్వడానికో ఏం లేదు యాక్చువల్‌గా. కొంచెం డైట్ అడ్జస్ట్ చేసుకొని రెగ్యులర్‌గా మోషన్‌కి వెళ్ళేలాగా చూసుకుంటే ఈ ఫార్టింగ్ అనేది తగ్గిపోతూ ఉంటది. ఇది ఒక డిసీజ్‌లా కాదు. యాక్చువల్‌గా ఇది నాగింగ్ ప్రాబ్లమ్ లాగనమాట. సో, ఏ మెడిసిన్స్ వాడితే తగ్గుతది సార్? చాలామంది చూశాను నేను. మా పేగనంతా నీట్‌గా, అంటే మొత్తం మోషన్ అంతా కోలాన్ థెరపీ అని చెప్పి ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. అంటే మోషన్ మొత్తం తీసేస్తారనమాట వాటర్ పెట్టేసి. అట్లా చేయకూడదండి. ఎందుకు అంటే మన కోలాన్ లోపల ఉన్న లేయర్‌కి బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఫుడ్ కానీ వచ్చేది మన మోషన్‌లో నుంచే మన ఆ లేయర్‌కి ఫుడ్ వస్తది. మీరు గనక మోషన్ మొత్తం రిమూవ్ చేసేసారు అనుకుందాం, దానికి ఫుడ్ ఉండదు. కోలాన్‌కి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కొలైటిస్ అంటారు. సో, ఏదో సిరప్స్ వాడేసో, లేకపోతే ఎనిమాలు ఇప్పించేసుకోనో, కోలాన్ థెరపీ అని చెప్పి లోపలికి ఫుల్‌గా వాటర్ పంపించి మొత్తం మోషన్ అంతా క్లీన్ చేయడమో, అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. మన పేగులకి సంబంధించిన లోపల లేయర్‌కి ఫుడ్ సప్లై మన మోషనే ఇస్తది. అందుకే లూజ్ మోషన్స్ ఎక్కువైనోళ్ళు వరుసగా నీరసం పడిపోయేది అదే రీజన్ అనమాట. సో, డోంట్ డూ ఆల్ దిస్ థింగ్. ఫార్టింగ్ అనేది వెరీ కామన్. డైట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 99% తగ్గిపోతది. సో, ఈట్ మోర్ ఫైబర్ ఫుడ్, అవాయిడ్ దిస్ నాగింగ్ ప్రాబ్లమ్స్.